హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కన్నెటిల్లు ఛానల్. ఈరోజైతే మేమైతే అరుణాచలం అయితే వెళ్తున్నాము. హైదరాబాద్ నుండి స్టార్ట్ అవుతున్నాము. మా ఇద్దరు పిల్లలు అలాగే మా అత్తయ్య, మా హస్బెండ్, నేను వెళ్తున్నాము. మా కార్లోనే ఓన్ డ్రైవింగ్. మా హస్బెండ్ మాత్రమే చేస్తారు, నాకు డ్రైవింగ్ రాదు. సో ఎర్లీ మార్నింగ్ 7 కల్లా బయలుదేరుతున్నాము. సో ముందుగా టిఫిన్ అయితే చేద్దాము అనేసి సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళగానే అక్కడ మేమైతే టిఫిన్ అయితే చేద్దామనేసి అనుకొని ఇక్కడ ఆగాము. సో అలాగే పిల్లలిద్దరు కూడా ఇంకా నిద్రపోలేదు, అప్పుడే లేచారు. సో ఇప్పుడు మాకు కావాల్సిన టిఫిన్ అయితే వేడివేడిగా అక్కడైతే బోండా, ఇడ్లీ, వడ అయితే ఉన్నాయి. అవైతే తీసుకున్నాము. టేస్ట్ అయితే బాగానే ఉంది, పర్లేదు. కాస్ట్ కూడా బాగానే చేశారు. సో మొత్తానికైతే పిల్లలకైతే ఇక్కడైతే తినిపిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ బొజ్జలు నిండితేనే వాళ్ళకి నిద్ర వస్తుంది, హ్యాపీగా పడుకుంటారు. అప్పుడు జర్నీ కూడా వాళ్ళకి హ్యాపీగా అయిపోతుంది. లేకపోతే వాళ్ళు కొంచెం కంఫర్ట్గా ఉంటేనే మన జర్నీ కూడా చాలా కంఫర్ట్గా సాగుతుంది. అందుకే నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా లేకపోతే వెళ్ళిన తర్వాత అయినా సేఫ్ సైడ్గా ఫుడ్ అలాగే ఎప్పుడు అవైలబుల్గా ఉంచుకుంటాను. సో ఇక్కడైతే మా టిఫిన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఆ తర్వాత మేమైతే టీ తాగాలనేసి అనుకుంటున్నాము. మొత్తానికైతే కొంచెం ముందుకు వెళ్ళగానే మాకు టీ హబ్ కనిపించింది. అక్కడ వేడివేడిగా అల్లం టీ అయితే తీసుకున్నాను. సో టీ అయితే తాగేసాము. అలాగే కార్లో పెట్రోల్ అయితే కావాలి కదండి, మా పొట్టలు అయితే నిండిపోయాయి. సో మా కార్కి కూడా ఫుడ్ కావాలి కాబట్టి దానికి పెట్రోల్ అనేది ఫుల్ ట్యాంక్ అయితే చేయించేసాము. సో నెక్స్ట్ అయితే మా జర్నీ అయితే ఎలా జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో మేమైతే కంటిన్యూస్గా జర్నీ అయితే చేద్దాం అనుకున్నాము. ఎక్కడ స్టే చేయాలనుకోవట్లేదు, డైరెక్ట్ అరుణాచలంలోనే స్టే చేద్దామనేసి ఫిక్స్ అయ్యాము. సో చూడాలి ఎలా ఉంటుందనేది. మ్యాక్సిమం అయితే మేము వెళ్ళేసరికి నైట్ 11 ఆర్ 11:30 అవ్వచ్చు. సో ముందుగానే అరుణాచలంలో అయితే రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము శివ సన్నిధిలో. అరుణాచలంలో అయితే రూమ్స్ అయితే ఏ హోటల్లో అయినా నాకు తెలిసి మినిమం స్టార్టింగ్ 2000 నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుంది. వసతి గృహాలు అలాగే శివసన్నిధి అనేది తెలుగు వాళ్ళదేనండి. సో మేము అక్కడైతే ముందుగానే బుక్ చేసుకున్నాము. అక్కడ కూడా ఛార్జెస్ అయితే అలానే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు బాగా క్రౌడ్ అయితే బాగా ఉంది అరుణాచలం అయితే. మేమైతే రాయలసీమ అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడైతే మాకు వెదర్ కూడా పర్లేదండి, బాగానే సహకరించింది. బాగా ఎండగా లేదు, చలిగా లేదు. అలాగే మబ్బులు పడుతున్నాయి, ఎండ కొడుతూనే ఉంది. మేమైతే ఏసీ అయితే వేసుకొని వెళ్తూనే ఉన్నాము. హ్యాపీగానే వెళ్తున్నాము జర్నీ అయితే. సో టిఫిన్ అయితే చేశాం కదా, సో మధ్యాహ్నం లంచ్ చేస్తామా లేదా అనేది తెలీదు. ఎందుకంటే ఆల్రెడీ కూర్చొని ఉంటాం కాబట్టి జర్నీలో ఎంత తక్కువ తింటే అంత బెటరు. అలాగే మేము సేఫ్ సైడ్గా అయితే స్నాక్స్, బిస్కెట్స్ అవి అయితే ముందుగానే పెట్టేసుకున్నాము. సో మాకైతే ఫుడ్కి పిల్లలకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకెళ్తున్నాము. 20 లీటర్ వాటర్ క్యాన్, అలాగే ఇంకా తినడానికి మా అత్తమ్మ కొన్ని అప్పలు అలా కూడా చేసింది. అవి కూడా ఒక డబ్బాలో తీసుకెళ్తున్నాము. సో పిల్లలు ఉన్నారు కదా, ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు, ముందుగానే అన్నీ పెట్టేసుకున్నాము. సో ఇక్కడైతే మేమైతే రాయలసీమలో అయితే కడప, కర్నూలు ఇవన్నీ అయితే దాటుకొని వెళ్ళాలి కదా, చెన్నై ఆ ప్రాంతానికి వెళ్ళాలి కదా. సో ఇక్కడ మాకు వచ్చేసి ఇంకా 4 hours 58 minutes అయితే చూపిస్తుంది. సో ఇంకా మేము వెళ్ళడానికి రీచ్ అవ్వడానికి ఇంకా 5 hours పడుతుంది ఎగ్జాక్ట్గా. సో ఇక్కడైతే మా జర్నీ లంచ్ అయితే తీసుకోలేదండి. మధ్యలో కొన్ని ఫ్రూట్స్ అలాగే బిస్కెట్స్ అవైతే తిన్నాము. ఆకలి ఎవరికి అనిపించలేదంట. సో అవే తినేసి అలాగే కంటిన్యూ చేసాం జర్నీ అయితే. ఇక్కడైతే అరుణాచలం అయితే ప్రతి ఒక్కరికి వెళ్ళాలని అయితే ఉంటుంది. అరుణాచలం ఎంతైనా చాలా మహత్యం కల్లా ప్లేస్ అండి. అక్కడికి వెళ్తేనే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి ఆ ఏరియాకి వెళ్ళగానే. నేనైతే లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళాను, ప్రతి ఇయర్ అయితే వెళ్దామనేసి నేనైతే డిసైడ్ అయ్యాను. సో లాస్ట్ ఇయర్ వెళ్ళాము, ఆ దేవుడి దయ వల్ల ఈ ఇయర్ కూడా వెళ్తున్నాను. సో ఈ ఇయర్ కూడా దర్శనం మంచిగా చేసుకొని రావాలనే కోరుకుంటున్నాను. టిల్లు అయితే ఇక్కడైతే పడుకొని లేచింది. తను కొంచెం యాక్టివ్ అయిపోయింది ఆ జర్నీలో, అది ఇది మాట్లాడుతుంది. సో చూడాలి, ట్రిప్ ఎండింగ్ వరకు తిని ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను యాక్టివ్గా. మొత్తానికైతే మేమైతే ఆల్మోస్ట్ మా జర్నీ అయితే హ్యాపీగానే జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ ఒక్కడే డ్రైవింగ్ అండి, తనకి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇన్ని అవర్స్
అయినా కానీ కార్ అనేది డ్రైవ్ చేస్తున్నారు. అదే వేరే ఇంకెవరైనా అయితే నాకు తెలిసి ఖచ్చితంగా మధ్యలో బ్రేక్ తీసుకుంటారు, వేరే దగ్గర స్టే చేసి వెళ్తారు. కానీ డైరెక్ట్ 700 కిలోమీటర్స్ ఎవరు కొడతారని నేను అనుకోవట్లేదు. సో మా హస్బెండ్, ఎందుకంటే మాకు ఇలా ట్రిప్స్ అలవాటే కాబట్టి మా హస్బెండ్ చేస్తూనే ఉంటారు డ్రైవింగ్ ఇలాగే. సో 700 కిలోమీటర్స్ అంటే అది చెప్పడానికి ఈజీగానే ఉంది, కానీ ఆ డ్రైవ్ చేసే వాళ్ళకి చాలా కష్టం అండి. సో మా హస్బెండ్ అయితే మమ్మల్ని చాలా సేఫ్గానే తీసుకెళ్ళారు. సో మొత్తానికి అయితే హైవే అయితే చాలా బాగుంది, చాలా స్పీడ్గా హ్యాపీగా అయితే తొందరగా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మా కన్నీ అయితే వాడికి టాయ్స్ కూడా వేసుకున్నాడు కార్లో. ఆ టాయ్స్తో ఆడుతున్నాడు, కాసేపు పడుకుంటున్నాడు, లేస్తున్నాడు, టాయ్స్తో ఆడుతున్నాడు. ఇంకా చెప్పాలి అంటే పిల్లలతో ఏంటి అంటే చిన్న పిల్లలతో జర్నీ అనేది కొంచెం కష్టమేనండి, కానీ మాకు అలవాటు అయిపోయింది. సో ఇక్కడ మొత్తానికైతే మేము వెల్లూరు వరకు వచ్చేసాము. వెల్లూరు నుంచి ఇంకా 2 hours అలా పడుతుంది అరుణాచలం వెళ్ళడానికి. ఇక్కడైతే మాకైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎలా వెళ్ళాలి, ఈ నైట్ మొత్తం ఇక్కడే పడుతుందా మాకు అర్థం కాలేదు. అక్కడ చెక్ పోస్ట్ అండి, వెల్లూరు చెక్ పోస్టు. సో మేమైతే ఒక కారు అయితే మాకు ఒక దారి చూపించిందనే చెప్పాలి. నేనైతే అప్పుడే అనుకుంటున్నాను, అమ్మ ఈ నైట్ మొత్తం ఇక్కడే ఉంటాము. పిల్లలైతే నైట్ డిన్నర్కి టైం అవుతుంది కదా, ఆకలిస్తుందని అంటున్నారు. సో మధ్యాహ్నం అయితే బిస్కెట్స్ అవి ఇవి తిన్నారు, కానీ మళ్ళీ నైట్ కూడా బిస్కెట్స్ అంటే కష్టం కదండి. సో మొత్తానికి అయితే ఒక కార్ అయితే దారి చూపించింది, అందుకనేసి మేము వెళ్తున్నాం. చూడండి ఎంత మొత్తం ఆగిపోయింది. అది సాటర్డే కాబట్టి మొత్తం అది చెక్ పోస్ట్ అనమాట. అవన్నీ చెక్ చేసి మాత్రమే పంపిస్తారో తెలియదు నాకు, కానీ అవన్నీ ఆపేశారు. మాకు ఇక్కడికి రాగానే ఫ్రీ అయిపోయింది. సో మొత్తానికి అయితే మొత్తం లారీలే అండి, మొత్తం ట్రాన్స్పోర్ట్కి సంబంధించినవే ఉన్నాయి. అవన్నీ చెక్ చేస్తే కానీ వెళ్ళవు కావచ్చు నాకు తెలిసి. మేమైతే నైట్ అయితే ఇలా వెళ్తున్నాము, ఇంకా 2 hours పడుతుంది అరుణాచలం వెళ్ళడానికైతే. సో ఇక్కడైతే మేమైతే ఏదైనా హోటల్ కనిపిస్తే అక్కడ డిన్నర్ చేసేసి వెళ్దామనేసి అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ డిన్నర్ వచ్చేసి 9:30 10 వరకే పెడతారంట శివ సన్నిధిలో. ఆ టైం వరకు అయితే మేమైతే రీచ్ అవ్వలేము నాకు తెలిసి. సో ఇక్కడే మధ్యలోనే డిన్నర్ ఎక్కడైనా చేసేసి వెళ్తే బెటర్ అనేది మేము అనుకుంటున్నాము. సో మొత్తానికైతే మాకు ఒక హోటల్ అయితే కనిపించేసింది. ఇది ఓన్లీ వెజ్ అండి. సాటర్డే కాబట్టి నేను ఎలాగో నాన్ వెజ్ తినాను, వెజ్ ఏదైనా లైట్గా తినేసి వెళ్దాము వెళ్ళేసి. ఎందుకంటే జర్నీ చేస్తూనే ఉన్నాం కదండి, ఎర్లీ మార్నింగ్ 6:30 నుంచి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అలా అవుతుంది. సో వెళ్ళేసి రూమ్లోకి వెళ్ళగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయి పడుకోవాలి, అలా ఉంది సిచ్యువేషన్ అయితే. సో లోపలికి అయితే వెళ్తున్నాము, లైట్గా ఫుడ్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది ఫుడ్ తీసుకోవడం, అలాగే వాష్రూమ్స్ అలా వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాము. కొంచెం రిఫ్రెష్ అయ్యాము, ఒక 1/2 hour ఇక్కడ స్పెండ్ చేసాం టైం అయితే. మొత్తానికైతే మళ్ళీ జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఫుల్ డార్క్ నైట్ అయిపోయింది. 10:30 11 అలా అవుతుంది. మేమైతే వెళ్ళేసరికి 11 అలా 11:30 అవుతుంది అనుకున్నాం, కానీ అరుణాచలం ఎంటర్ అవ్వడానికి 11:30 అలా అయిపోయింది. సో లైట్స్ అయితే లేవు, ఇలా ఉంది రోడ్ అయితే. వెళ్తూనే ఉన్నాము. సో మా పిల్లలిద్దరు అయితే పడుకున్నారు ఆల్మోస్ట్. మా అత్తయ్య కూడా పాపం చాలా ఓపికగా కూర్చుంది ఆ పిల్లలిద్దరిని పట్టుకొని. అంతసేపు పెద్దవాడు కూర్చోవాలంటే కొంచెం కష్టమే కదండి, కూర్చుంది. తను కూడా కాసేపు పడుకుంది, లేచింది. సో నేను మా హస్బెండ్ అయితే పడుకుంటే కుదరదు కదండి, నేనైతే మా ఆయనకైతే కంపెనీ ఇస్తున్నాను. ఎందుకంటే తను డ్రైవింగ్ చేస్తున్నాడు, పక్కన ఉన్న వాళ్ళు నిద్రపోతే తనకు కూడా నిద్ర వస్తుందనేసి నేను కూడా కంపెనీ ఇస్తున్నాను. నాకు మ్యాక్స్ అయితే నైట్ నిద్ర రాదు, ఎర్లీ మార్నింగ్ అయితే నిద్రకైతే నేను తట్టుకోలేను. సో నైట్ ఎంతవరకైనా ఉండగలుగుతాను, కానీ కొన్నిసార్లు అయితే 2 అలా అయితే మాత్రం నేను అప్పుడు కూడా ఉండలేను. కానీ మా హస్బెండ్ మాత్రం డ్రైవింగ్ అయితే చేస్తూనే ఉంటారు. దానికి మాత్రం మా హస్బెండ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. డ్రైవింగ్ విషయంలో ఒక నమ్మకం అండి, మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తే మాత్రం చాలా సేఫ్గా తీసుకెళ్తారని ఆ నమ్మకంతో నేనైతే హ్యాపీగా నిద్రపోతాను కూడా. సో మొత్తానికైతే మేమైతే అరుణాచలం దగ్గరికే వచ్చేసాము. సో రోడ్ అయితే ఇలా ఉంది. మేమైతే అరుణాచలం అయితే ఎంటర్ అయిపోయాము. అప్పుడు మా టిల్లు లేచింది, నాకు కొంచెం స్టమక్ పెయిన్గా ఉంది అని అంటుంది. సో ఎక్కడైతే మెడికల్ షాప్ దొరుకుతుందో అనేసి అరుణాచలం ఎంటర్ అయ్యాక లోపలికి వెళ్తున్నాము. ఇక్కడైతే ఆల్మోస్ట్ మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము. సో లాస్ట్ టైం ఇదే అంటే గిరి ప్రదక్షిణ చేసామన్నమాట మా హస్బెండ్ నేను. ఈ ఏరియాలోనే నడిచాం కదా, ఇలానే కదా వెళ్ళేది, నాకైతే రూట్ అయితే ఐడియా ఉంది. సో మేము అదే మాట్లాడుతున్నాం అనమాట. సో రమణాశ్రమం దగ్గరే మేము ఆల్రెడీ స్టే చేసాము. శివ సన్నిధి మేము లాస్ట్ టైం స్టే చేసిన హోటల్ దగ్గరే
వెళ్ళే దారిలోనే అనమాట, పక్కనే జస్ట్ ఒక 10 feet దూరం అనమాట. సో ఆ ఏరియా అంతా అప్పుడే మళ్ళీ నేను మొన్నే వచ్చి చూసాను అన్నట్టుగా ఉంది. ఆ ఏరియాకి రాగానే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అదంతా మళ్ళీ అసలు చెప్పక్కర్లేదండి, ఆ మాటల్లో చెప్పలేను, అక్కడికి వెళ్తేనే అర్థమవుతుంది. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళి ఆల్మోస్ట్ 1 year అవుతుంది కదా, మళ్ళీ మొన్నే వెళ్ళాను, మొన్నే వచ్చాను, చూసాను అన్నట్టుగా ఉంది. సో మేమైతే ఇక్కడ అయితే రాజగోపురం దగ్గర నుంచే వెళ్తాము లోపలికి. అయితే ఇక్కడైతే కనిపిస్తుంది మనకు ఈ గిరి ప్రదక్షిణ మేము చేసినప్పుడు అయితే ఏరియా అయితే నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే నడిచాం కదా నైట్ టైంలో, ఇదే నైట్ టైంలో నడిచాం అనమాట. సో ఇప్పుడు మీకు రాజగోపురం కూడా ఇదే అండి, టెంపుల్ అనేది రాజగోపురం అనేది ఇక్కడ నుంచే వెళ్తారు లోపలికి. సో మనకు అనేది చాలా క్లియర్ కనిపిస్తుంది కదా. మేమైతే ఇప్పుడైతే రమణాశ్రమంకి అపోజిట్గానే ఒక టెంపుల్ ఉంటుందండి, ఆ టెంపుల్ అదే సందులో వచ్చేసి మనకి శివసన్నిధి ఉంటుంది. సో మేము అక్కడికి వెళ్ళాలి, రమణాశ్రమం దగ్గరికే వెళ్ళాలి. సో మేము అదే లాస్ట్ టైం కూడా అక్కడి నుంచే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడే ఎండ్ చేసాము. గిరి ప్రదక్షిణ అనేది చాలా ఫేమస్ అండి. సో ఇక్కడ ప్రతి ఒక్కరు చూడండి నైట్ 11:30 అలా అవుతుంది, ఆ టైంకి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశారు. వీళ్ళు నడిచే వాళ్ళందరూ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళే. సో మేము కూడా ఇదే చేసామండి. నాకైతే మొన్నే వచ్చి చూసానేమో ఆ ఎక్స్పీరియన్స్, నాకు అలా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అనేది ఏంటో తెలియదండి, అక్కడ ప్లేస్ మహత్యమా తెలియదు, లేకపోతే ఏంటో తెలియదు, మన నమ్మకమా తెలియదు, కానీ అసలు అంటే ఎలా అంటే దేవుడు ఆ ప్లేస్కి ఆ మహత్యం ఉందనుకుంటా అండి, నాకు తెలిసి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అదే ఫీల్ అయ్యాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా అదే ఫీలింగ్ అనమాట. అసలు అంతా పాజిటివ్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఆ ప్లేస్ మహత్యమే అని చెప్పాలి. ఆ శివుడు సాక్షాత్ అక్కడ కొలువై ఉన్నాడని దానికి ఇదొక నిదర్శనం అనే చెప్పాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తప్పకుండా అరుణాచలం వెళ్ళడానికి చూడండి, వాటికి వెళ్ళడానికి ట్రైన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, హైదరాబాద్ నుండి అయినా ఎక్కడి నుండి అయినా. సో ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ అరుణాచలంలో అగ్నిలింగం అన్నమాట, మనకి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. రాజగోపురం, అవి 4 గోపురాలు ఉంటాయి, చాలా ఎత్తుగా ఉంటాయండి. ఆ కట్టడాలు అయితే ఇప్పటివి కావు, మన పూర్వం వాళ్ళ కట్టడాలు చాలా బాగున్నాయండి. అవి ఎంత హైట్ అంటే ఆకాశానికి అంటుతున్నాయా అన్న అదిగా ఉంటుంది. ఇక శివుడు అయితే సాక్షాత్ ఆ శివుడే అక్కడ ఆ కొండపైన ఉన్నాడేమో. ఆ గిరి ప్రదక్షిణ అరుణాచలంలో ఆ కొండ అనేది శివుడు అని అందరూ నమ్ముతారు. సో ఆ కొండ చుట్టూ అందుకే 14 kilometers ఉంటుందండి గిరి ప్రదక్షిణ అనేది చేస్తారు. ఇక్కడే అనమాట. ఇక్కడ అయితే గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరికీ ప్రాబ్లం కాకుండా అనమాట అవన్నీ పోలీస్ వాళ్ళు మొత్తం ఇక్కడ లాస్ట్ టైం వచ్చిన దానికి ఈసారి మొత్తం అన్నీ క్లోజ్ చేశారు. ఓన్లీ వెహికల్స్ వెళ్ళడానికి ఒకలాగా, గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకందరికి సపరేట్గా ఇదంతా. సో మాకు కొంచెం తిరిగి వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో మేమైతే వెళ్తూ ఉన్నాము. సో మీకు అరుణాచలం అంటే చాలా టెంపుల్స్ కనిపిస్తాయండి, అలాగే లింగాలు కూడా ఉంటాయి. 8 దిక్కులు మనకైతే ఎలాగో అయితే ఉన్నాయో 8 లింగాలని అమర్చారు. అలాగే ఇక్కడ మోక్ష మార్గం కూడా ఎంత ఫేమస్ అందరికీ తెలిసింది. సో మేమైతే ఇప్పుడైతే శివసన్నిధికి వెళ్ళి అక్కడ రూమ్ అనేది మాకు ఏ రూమ్ ఇస్తారో తెలియదు. మేమైతే ఏసీ రూమ్ తీసుకోవాలనుకుంటున్నాము. ఏసీ రూమ్ 2000 rupees పర్ డే ఛార్జ్ చేస్తున్నారు. సో చిన్నపిల్లలు కూడా అండి, గిరి ప్రదక్షిణ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనేది లేకుండా చాలామంది గిరి ప్రదక్షిణ నైట్ అనేది ఏ టైం అయినా చేస్తుంటారండి. నైట్ టైంలో చేయడమే బెటర్ అండి. ఈవినింగ్ టైం స్టార్ట్ చేస్తే నైట్ టైంలో కంప్లీట్ అయిపోతుంది, చల్లగా ఉంటుంది. సో చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. సో ఆ శివుణ్ణి అరుణాచల శివ అనుకుంటూ మనం ఆ గిరి ప్రదక్షిణ చేస్తే చాలండి, మన జన్మక ధన్యమైపోతుందని చెప్పాలి, అంత బాగుంటుంది. సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ అగ్నిలింగం కదండి, మనకి టెంపుల్ లోపల కూడా మనకి శివుడు అనేది ఆ వేడి అనేది మనకు తెలుస్తుంది. గుడి బయట అదంతా ఎంత కూల్గా ఉంటుందో మనం గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు మనకు ఆ వేడి అనేది తెలుస్తుంది, అంత వేడిగా ఉంటుంది. అగ్నిలింగం కాబట్టి అలా వేడిగా ఉంటుంది అనేది చెప్తారు. మనకి చెమటలు అయితే బాగా అదిగా ఉంటుంది, బాగా ఒక్కగా ఉంటుంది, ఎన్ని ఫ్యాన్స్ పెట్టినా అది అలా కాదు. సో ఇక్కడైతే మనకైతే మ్యాప్స్ కూడా పెడుతూ ఉంటారు. మన గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరికీ మనం లెఫ్ట్ సైడే చేయాలి అని చెప్తారు. రైట్ సైడ్ దేవతలు, మునులు, ఋషులు వాళ్ళు ప్రతి క్షణం శివుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళు చాలా
అది మనకెవరికి కనిపించరు అనుకో, కానీ ఆ ఏరియాలో అయితే వాళ్ళు ఖచ్చితంగా రైట్ సైడ్ నడుస్తారంట. మనం లెఫ్ట్ సైడే ప్రదక్షిణ మానవులు లెఫ్ట్ సైడే చేయాలి అని చెప్తారు. సో ప్రతి ఒక్కరైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా చేస్తారు. నడవలేని వాళ్ళైతే ఆటోలోనైనా లేకపోతే కారులోనైనా ఎలాగైనా గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు, కానీ చెప్పులు లేకుండా నడిస్తే మంచిది అని చెప్తారు. సో మేమైతే ఆల్మోస్ట్ ఇప్పుడు వెళ్తున్నాం కదా, రేపైతే గిరి ప్రదక్షిణ చేస్తామా నడుస్తామా లేదనేది అయితే తెలీదు. లాస్ట్ టైం అయితే చేసాము, ఈసారి కూడా చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఎంతవరకు చేస్తామా లేదా అనేది ఇంకా క్లాస్ లేదు. బట్ కార్లో అయితే ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ అయితే చేసుకుంటాము. ఇంకొకటి చెప్పాలి అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఎక్కడ చూసినా మనకి రూమ్స్ స్టే చేయడానికి రూమ్స్ అయితే ఉంటాయి. ప్రైజెస్ కూడా ఎక్కువనే ఉంటాయి. మ్యాక్స్ అయితే ఇక్కడ తిరుపతికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అరుణాచలం అయితే రావడానికి చూస్తారు. చాలామంది నైట్ టైంలో ఇక్కడే దిగి అలాగే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. మేమైతే ఒక రోజు స్టే చేద్దామనేసి రూమ్స్ అయితే ముందుగానే తీసుకున్నాం, పిల్లలు ఉన్నారు కాబట్టి. సో ఆల్మోస్ట్ ఇప్పుడైతే టైం అయితే 12 కావస్తుంది. సో మేము రమణాశ్రమం దగ్గరికి అయితే వచ్చాము. సో ఈ ఏరియాకి రాగానే నాకు అనిపిస్తుంది అనమాట, ఆల్రెడీ మనం ఇది మొన్ననే వచ్చాము, ఈ ప్లేస్ ఇదంతా తెలుసు కదా, ఇదే గల్లీ ఇదే సందు కదా, ఇక్కడే కారు పెట్టాం కదా అనేసి మేమైతే అనుకుంటున్నామండి. అరుణాచలం అనేది నిజంగా అరుణాచలం గురించి ఎన్ని చెప్పినా తక్కువే, ఎంత చెప్తున్నా వినాలనే అదైతే ఉంటుంది. ఆ ప్లేస్ మహత్యమే అనుకుంటాండి. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కడ చూసినా టెంపుల్స్, ఎక్కడ చూసినా ఏమంటారు కదా, మనకి దైవత్వం అనేది ఉట్టి పడుతుంది. ప్రతి టెంపుల్, ఇన్ని టెంపుల్స్ అసలు మన దగ్గర ఉంటాయా? నాకు అదే అర్థంగా. చెన్నై వీళ్ళు ఎంత భక్తి, ఎంత మన ఎక్కడ చూసినా. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ చూసినా మొత్తం తెలుగు వాళ్ళేనండి. నేను అరుణాచలం నుండి స్టార్ట్ చేసిన ప్రతి చోట నాకు తెలుగు వాళ్ళే, మన తెలుగు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ నుండి మొత్తం ఇవే కార్లు, మొత్తం ఏపీటీఎస్ కార్లే. అండ్ ప్రతి అందరు ఫ్యామిలీస్గా వచ్చారండి అరుణాచలం. మన తెలుగు వాళ్ళు ఆఫ్టర్ కరోనా తర్వాత నిజంగా చెప్పాలంటే మనుషుల్లో దైవభక్తి బాగా పెరిగిందని చెప్పాలనుకుంటా. తెలీదు, మంచిదే. దేవుణ్ణి మనం ఖచ్చితంగా స్మరించుకోవాల్సింది. రమణాశ్రమం ముందు నుంచే వెళ్తున్నాం. కొంచెం ముందుకు వెళ్తే మాకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక గల్లీ ఉంటుందండి. ఆ గల్లీలో మనకి ఇక్కడ ఒక కమాన్, మనకి శివసన్నిధి అనేది ఉంటుంది. టెంపుల్, ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది కదా, ఎల్లో కలర్లో ఉంది చూడండి. ఆ టెంపుల్ పక్కనే దానికి ముందే ఇక్కడ లెఫ్ట్ ఉంటుంది, అదే శివసన్నిధి. సో ఆ గల్లీ లోపలికే వెళ్ళాలి. మేము అదే గల్లీలో ముందు శివసన్నిధికి ముందే హోటల్లో స్టే చేసామన్నమాట. అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు మాడపడిచి వాళ్ళతో వచ్చాము. సో బాగా ఎంజాయ్ చేసాం. 2 days అక్కడే స్పెండ్ చేసి గిరి ప్రదక్షిణ ముగించుకొని చాలా హ్యాపీగా వెళ్ళిపోయాం. ఈసారి కూడా అలాగే అవ్వాలని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనం చెన్నై ఎంటర్ అయిన తర్వాత ఈ ఏరియాలో తెలుగు ఎక్కడ కనిపించదు, ఆల్మోస్ట్ ఇంకా ఇంగ్లీష్ కూడా కనిపించదండి. మ్యాక్స్ తమిళ్ బోర్డులే ఉంటాయి, ప్రతి ఒక్కటి తమిళ్లోనే రాసి ఉంటుంది. సో ఇలా ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో శివసన్నిధి ఉంటుంది, రైట్ సైడ్ ఏమో ఇంకా కార్ పార్కింగ్ అనేది ఆ ఏరియాలోనే చేసాము. సో కార్ పార్కింగ్స్, ఆటోస్ అన్నీ ఉంటాయి. అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ అనేది వెళ్ళాలి. శివసన్నిధి కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. సో వాకబులే, అంత దూరం ఉండదు. సో మేమైతే కార్ అయితే అక్కడ కార్ పార్కింగ్లో పెట్టేసి రూమ్ కోసం అనేది నేను మా హస్బెండ్ అయితే శివసన్నిధి దగ్గరికి వెళ్తున్నాము. రూమ్ అయితే చూడాలి ఏ రూమ్ ఇస్తారో. ఆల్రెడీ మేము బుక్ చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, మాకు రూమ్ ఉంటుంది. మేము ఆల్రెడీ ఫుడ్ కూడా తినేసాం కాబట్టి ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోయి పడుకోవడం ఒక్కటే. రూమ్ ఎలా ఉంది, తర్వాత అరుణాచలంలో మేము ఎలా స్టే చేసాము, ఎలా తిరిగాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది అన్నీ పార్ట్ 2, అరుణాచలం పార్ట్ 2లో నేను చూపిస్తాను. అలాగే అరుణాచలం వెళ్ళడానికి కార్ తీసుకొని వెళ్తే ఎంత అవుతుంది, బడ్జెట్ ఎలా ఉంటుంది అవి కూడా నేను చెప్తాను. ఇది మాది ఓన్ వెహికల్ కాబట్టి ఎలా ఉంటుంది, వేరే వెహికల్ తీసుకుంటే అయితే ఎలా ఉంటుందో తెలియదు నాకు. సో మ్యాక్స్ అయితే ఇక్కడైతే మేమైతే శివసన్నిధికి వచ్చాము. రూమ్ అయితే వాళ్ళు చూస్తున్నారు. మాకు ఏసీ రూమ్ కావాలని చెప్పాను. పర్ డే 2000 ఛార్జ్ చేశారు. 3 members, 2 kidsకి అనమాట. సో నా పేరు మీద బుక్ చేశాను. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి రూమ్ అయితే లోపలికైతే వెళ్ళిపోయాను.